హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 55. సో మీరు అనుకోవచ్చు ఇదేంటి బ్రో ఫ్రైడే నుంచి సాటర్డేకి షిఫ్ట్ చేసావని చెప్పి. సో సింపుల్. సో ఇక్కడ చూసుకుంటే ఇక ఇప్పటి నుంచి మనకి వీకెండ్ సాటర్డే రోజున చూసుకుంటే టెల్చీస్ యానిమే న్యూస్ అయితే వస్తుందన్నమాట. సండే హిస్టరీ వీడియో అండ్ మండే మాంగా వీడియో. సో ఇలా 3 వీడియోస్ని అయితే 3 డేస్ నాన్ స్టాప్గా మీకు ఒక క్రేజీ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ మిడిల్లో చూసుకుంటే ఏదైనా రివ్యూస్ ఇవ్వాల్సి ఉంటే రివ్యూస్ లేకపోతే విన్లెన్స్గా ఎక్స్ప్లెనేషన్. సో ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఒక ప్రాపర్ లైన్ తోటి. సో కాబట్టి మీకైతే ఈ వీడియోలో చూసుకుంటే చాలా న్యూసెస్ ఉండబోతున్నాయి. మేబీ రీసెంట్ టైమ్స్లో టెల్చీస్ యానిమే న్యూస్ అన్నింటిలో కల్లా లాంగెస్ట్ వీడియో అనుకుంటా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా క్రేజీ న్యూసెస్ అయితే ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. సో ఇక ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ న్యూస్లో విషయానికి వెళ్ళిపోతే పుయెల్లా మ్యాగీ మడోగా మ్యాజికా ద మూవీ. సో ఇది చూసుకుంటే మనకి ఈ సిరీస్ నుంచి వచ్చిన ఒక మూవీ అనమాట. సో ఈ మూవీ పేరు ఏంటంటే వాల్పూర్గిస్నాక్ రైజింగ్ అంట. సో ఇది చూసుకుంటే ఆగస్టు 28వ తారీఖున జపాన్లో థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఈ సిరీస్ అయితే చాలా దీని గురించి అయితే కొన్ని మంచిగా విన్నాను అనమాట. లైక్ దానికి సంబంధించిన సోర్స్ మెటీరియల్ వాటి గురించి. సో చూద్దాం, ఈ సిరీస్ని అయితే ట్రై చేయాలి. సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే గింటమా యషువారా ఇన్ ఫ్లేమ్స్. సో ఇది చూసుకుంటే ఇప్పుడు ఈ యానిమే జపాన్లో ఆల్రెడీ ప్లే అవుతుందన్నమాట. ఈ మూవీ చూసుకుంటే సో ఇదైతే రీబ్రాండెడ్ మూవీ. లైక్ ఇది చూసుకుంటే యోషువారా ఫ్లేమ్స్ అనేది ఒక ఆర్క్ అనమాట. సో గింటమా ఒరిజినల్ సిరీస్లో సో ఆర్క్ని యానిమేట్ చేసి మనకైతే ఒక మూవీ కింద రిలీజ్ చేశారు. సో ఈ మూవీ అయితే చూడడానికి అదిరిపోయింది ట్రైలర్స్లో. అంటే ఇప్పుడైతే కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు, అది కూడా చూపిస్తాను. గింటోకి వర్సెస్ హోసెన్ది. మ్యాన్, ఈ సినిమాని థియేటర్లో చూడాలని నాకు ఎంతో కోరికగా ఉంది. బట్ మన ఇండియాలో రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ట్రైగన్ స్టార్ గేజ్ నుంచి కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంది క్యూజువల్. అండ్ ట్రైగన్ ఎవరైనా ఎప్పటికీ ట్రై చేయకపోతే ట్రై చేయండి. కొత్త సిరీస్ క్రంచీరోల్ అవైలబుల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో కూడా ఉంది. దాని సీజన్ 1 కూడా త్వరలోనే రాబోతుంది కూడా తెలుగులో. సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే బిఎల్ రామ్కామ్ సంబంధించిన ఒక యానిమే అన్నమాట, గో ఫర్ ఇట్ నకమోరా. దీని గురించి మన ఛానల్లో చాలా నుంచి కవర్ చేస్తూనే ఉన్నాం. సో ఈ యానిమే ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దాని యొక్క కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. బాబోయ్, యానిమేషన్ మాత్రం చాలా బాగుంది. ఆర్ట్ స్టైల్ అండ్ యానిమేషన్ అయితే అదిరిపోయింది. సో ఈ నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఏస్ ఆఫ్ ద డైమండ్ యాక్ట్ 2 అనమాట. దానికి సంబంధించిన సీజన్ 2. సో ఆ సీజన్ 2 అయితే ఏప్రిల్ 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన క్యూజువల్ అయితే రిలీజ్ చేస్తారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఏప్రిల్లో కూడా మంచి మంచి యానిమేస్ అయితే ఉన్నాయి, అండర్ డ్రాగ్ యానిమేస్ టైప్ కూడా చూసుకుంటే. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే గేట్ 2 సిరీస్ అనమాట. సో టైట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది చూసుకుంటే మనకి స్టూడియో M2 అయితే దీన్ని ఫుటేజ్ని అయితే రిలీజ్ చేశారనమాట. సో స్టూడియో కూడా వాళ్ళే. అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే బీస్టర్స్ నుంచి ఫైనల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. బీస్టర్స్ ఫైనల్ సీజన్ యొక్క పార్ట్ 2కి సంబంధించిన ఫైనల్ ట్రైలర్. అది మార్చి 7వ తారీఖున యానిమే రిలీజ్ కాబోతుంది. అంటే ఎల్లుండే రిలీజ్ అవుతుంది, సాటర్డే చూసుకుంటే. సో దానికి సంబంధించిన ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఐ మేడ్ ఫ్రెండ్స్ విత్ ద సెకండ్ ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ మై క్లాస్. సో ఈ యానిమే చూసుకుంటే ఒక కొత్త యానిమే ఏప్రిల్ 7వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అండ్ దానికి సంబంధించిన కొత్త క్యూజువల్ రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది చూడగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ అలా హ్యాంగ్ అవుట్ అవ్వడం కావచ్చు, క్యారెక్టర్స్ డైనమిక్స్ కావచ్చు. ఐ థింక్ దీని అయితే నేను చూస్తా. దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, మెయిన్ ట్రైలర్ అనమాట. అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. వెళ్ళిపోతే లేట్ బ్యాక్ క్యాంప్ నుంచి సీజన్ 4 కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. సీజన్ 4 కన్ఫర్మ్ అయిపోయింది ఫైనల్లీ. 2027లో అయితే రిలీజ్ కాబోతుంది. ఆ క్యూజువల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. అండ్ బై ద వే స్టూడియో కూడా చేంజ్ అయిపోయింది, ఆర్ట్ స్టైల్ చేంజ్ అయింది. దీని ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాము. సో లేట్ బ్యాక్ క్యాంప్ది ఎక్స్పెక్ట్ చేయలేదు స్టూడియో చేంజ్ అవుతుందని చెప్పి. స్టూడియో చేంజ్ అవ్వడం కూడా ఒక బెస్ట్ థింగ్ అయింది. సీజన్ 3 ఆర్ట్ స్టైల్ అనేది ఎగ్జాక్ట్ మాంగా ఆర్ట్ స్టైల్ ఒప్పుకుంటా. బట్ లేట్ బ్యాక్ క్యాంప్కి కొంచెం క్యూట్గా ఉండే ఆర్ట్ స్టైల్ సెట్ అవుతుంది, పర్లేదు ఈ సీజన్ 4లో ఉన్నది. బట్ యానిమేషన్ మాత్రం బాబోయ్ అదిరిపోయింది ట్రైలర్లో. సో హోపింగ్ ఇదే రేంజ్లో యానిమే మొత్తం ఉండాలని కోరుకుంటున్నా సీజన్ 4 వచ్చినప్పుడు. సో ఈ నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే ఇదైతే ఒక డీల్ అనమాట. సో మొప్ప తోటి నెట్ఫ్లిక్స్ డీల్ అయింది కదా. సో వాళ్ళిద్దరు కంబైండ్ అయ్యి యానిమేస్ తీసుకొని రాబోతున్నారు. సో ఇది చూసుకుంటే గ్లోబల్గా రీచ్ అయితే వస్తుంది. బట్ యానిమే అయితే తొందరగా ఫేడ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే వీక్లీ రిలీజ్ చేయకుండా అన్నీ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ డీల్ ప్రకారం వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద యానిమేస్ని
వీక్లీ రిలీజ్ చేస్తారంటున్నారు. సో ఇది చూసుకుంటే కొంచెం బెటరే అవ్వచ్చు. చూద్దాం ఏమవుతుందో. బట్ ఆబ్వియస్లీ గ్లోబల్గా అయితే వెళ్ళకూడదు. ఇది చూసుకుంటే యానిమే దాని రూట్స్లో ఉండి రూట్స్ లాగే బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఐ మీన్ స్టూడియోస్ చూసుకుంటే వాళ్ళ కల్చర్ పోగొట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వెళ్ళిపోతే రొమికో టకాషి నుంచి వచ్చిన మావో అనమాట. సో దీనికి సంబంధించిన యానిమే అడాప్టేషన్ అయితే వస్తుంది. ఇది ఏప్రిల్ 4వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన క్యూజువల్ రిలీజ్ చేస్తే అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే రూస్టర్ ఫైటర్ ఉంది కదా, సో దాని నుంచి మళ్ళీ మరొక కొత్త ట్రైలర్ అయితే వచ్చింది. అది స్క్రీన్ మీద చూపిస్తాను. ఇదైతే ఇంకొక వీక్లోనే రాబోతుంది, మార్చి 14వ తారీఖున. సో మన ఇండియాలో మ్యాక్సిమం ఎక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే ఇది అడల్ట్ స్విమ్ది. సో ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే సకమోటో డేస్ లైవ్ యాక్షన్ మూవీ ఉంది కదా, సో అది ఏప్రిల్ 29వ తారీఖున రిలీజ్ కాబోతుంది జపాన్లో. అంటే దీనికైతే చాలా పాజిటివిటీ కూడా ఉంది దీని చుట్టూరు. అంటే దీనికి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను, ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ద టైమ్ ఐ గాట్ ఇట్ రీక్రేజ్ అస్ స్లైమ్ సీజన్ 4. సో సీజన్ 4 చూసుకుంటే మనకి ఏప్రిల్ 3వ తారీఖున అయితే దీని యొక్క ఫస్ట్ 2 కోర్స్ అయితే కన్సిక్యూటివ్గా అయితే ఎయిర్ అవబోతున్నాయి అనమాట. 2 కోర్స్ ఫస్ట్. యాక్చువల్గా ఈ సీజన్ 4లో మొత్తం 5 కోర్స్ ఉండబోతున్నాయి. 5 కోర్స్ అంటే మినిమం టు మినిమం 40 ఎపిసోడ్ల పైన గ్యారంటీ ఉంటుంది. అండ్ ఇక్కడైతే దీనికి సంబంధించిన ఫస్ట్ 2 కోర్సు ఫైనల్ సీజన్ 4లో 2 కోర్సు ఏప్రిల్ 3వ తారీఖున అయితే క్రంచ్రోల్లో స్టార్ట్ కాబోతున్నాయి. దానికి సంబంధించిన క్యూజువల్ అండ్ ట్రైలర్ 2 రిలీజ్ చేశారు. ఆ 2 స్క్రీన్ మీద చూపిస్తాను మీకు, చూస్తాను. నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే స్కిప్ అండ్ లోఫర్ నుంచి మనకి ఒక కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ అయింది. మిత్సుమికి సంబంధించిన బర్త్డే విజువల్ అనమాట, మన మెయిన్ క్యారెక్టర్ అది. సో ఈ సీజన్ 2 ఆల్రెడీ మనకి ప్రొడక్షన్లో ఉంది. అండ్ వీళ్ళైతే ఈ యానిమే మీద మంచి ప్యాషన్ చూపిస్తున్నారు, BA వర్క్స్. సో సీజన్ 1 చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనకి క్రంచ్రోల్లో ఉంది. సీజన్ 2 కోసం వెయిటింగ్. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే వెల్కమ్ టు డీమన్ స్కూల్ ఇరుమాకుల్ సీజన్ 4 అయితే మనకి ప్రస్తుతానికి ఏప్రిల్ 4వ తారీఖున క్రంచ్రోల్లో రిలీజ్ కాబోతుంది. అంటే దీనికి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీంట్లో టోటల్ 24 ఎపిసోడ్లు ఉండబోతున్నాయని కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించిన క్యూజువల్ కూడా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే ఈవెన్ ద స్టూడెంట్ కౌన్సిల్ హ్యాజ్ ఇట్స్ హోల్స్. సో ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే అనమాట, స్టూడియో ప్యాషన్ నుంచి రాబోతుంది. ప్యాషన్ నుంచి అంటే డెఫినెట్లీ యానిమేషన్ అదిరిపోద్ది అండ్ కొన్ని థింగ్స్ కూడా ఉంటాయి. సో దానికి సంబంధించిన క్యారెక్టర్ డిజైన్స్ అన్నీ వరుసగా రిలీజ్ చేశారు, చాలా క్యూట్గా రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి, క్యారెక్టర్ డిజైన్స్ అన్నీ చూసుకుంటే. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే యోవా టీచరు, ఇది ఒక కొత్త యానిమే ఏప్రిల్ 11వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. దీనికి క్యూజువల్ అయితే రిలీజ్ అయింది. అంటే ఇది చూడంగానే మీకు విచిత్రంగా అనిపించవచ్చు, నాకు కూడా అనిపించింది. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే ఒక హారర్ కామెడీ సిరీస్ అనమాట. సో ఇది చూసుకుంటే రైవాను డారాసన్. సో ఇదైతే మనకి జూలై 2026లో రిలీజ్ కాబోతుంది. జూలై అంటే సమ్మర్లో. దానికి సంబంధించిన క్యూజువల్ రిలీజ్ చేశారు, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది కూడా కామెడీయే. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ద స్కల్ డ్రాగన్స్ ప్రీసియస్ డాక్టర్. సో ఇది చూసుకుంటే మనకి కొత్త యానిమే అనమాట, అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది. స్టూడియో డోగాకోబో నుంచి అయితే రాబోతుంది. బాబోయ్, స్టూడియో డోగాకోబో మరొక పెద్ద యానిమేనే మేకింగ్లో ఉన్నట్టుంది. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చూసుకుంటే మనకి ఇప్పుడు కూడా రన్ అవుతుంది వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్టు. సో యోషినోకో వాళ్ళు చూసుకుంటే ఇలా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా బాగా ఎఫర్ట్ పెడతారు. దీన్ని మీకు క్యూజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, చూడడానికి అయితే అదిరిపోయింది. మేబీ దేర్ ప్లానింగ్ టు బ్రింగ్ సంథింగ్ బిగ్. సో చూద్దాం ఇది ఎప్పుడు వస్తుందో. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ నుంచి మనకి దీని సీజన్ 4 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అది కూడా ఏప్రిల్ 1వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సో దీనికి సంబంధించిన ఒక చిన్న విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట, ఒక చిన్న ప్రమోషనల్ వీడియో. ఇది చూసుకుంటే ఒక 90 మినిట్స్ ఎపిసోడ్ ఉండబోతుంది కదా, దానికి సంబంధించిన ఒక చిన్న ప్రమోషనల్ వీడియో అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే ఫ్రీ రెన్ మనకి సీజన్ 2 ఉంది కదా. సో ఐ థింక్ ఈ వీడియో వచ్చే టైంకి ఎపిసోడ్ కూడా వస్తుందేమో. సో కొత్త ఆర్క్ డివైన్ రివాల్ట్ ఆర్క్ సంబంధించిన మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఫ్రీ రన్లో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేసే అసలైన స్టఫ్ అయితే ఈరోజు ఎపిసోడ్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే సూకోడెన్. సో ఇదొక యానిమే అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇది చూసుకుంటే అక్టోబర్ 2026లో అయితే రిలీజ్ కాబోతుంది. ఈ యానిమే చూసుకుంటే ఒక RPG రోల్ ప్లేయింగ్ గేమ్ అనమాట. సో సూకోడెన్ అనే ఒక రోల్ ప్లేయింగ్ గేమ్. సో దాని నుంచి అయితే వస్తున్న సిరీస్. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 3, అదే మన లాస్ట్ పార్ట్ అనమాట. సో ఇదైతే ఏప్రిల్ 2వ తారీఖున రిలీజ్ కాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, ఆ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్, అంతే చెప్తున్నాను.
పిచ్చెక్కిస్తుంది. అసలైతే మిస్ అవ్వకండి డాక్టర్ స్టోన్‌ని. అండ్ దీనికి సంబంధించిన మెయిన్ కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను. సో వెనకాల ఏముంది? యాహ్! దే ఆర్ మేకింగ్ ఇట్ బ్రో. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'ద ఎగ్జైల్డ్ హెవీ నైట్ నోస్ హౌ టు గేమ్ ద సిస్టమ్'. సో ఈ యానిమే చూసుకుంటే జూలై 2026లో రిలీజ్ కాబోతున్న ఒక కొత్త యానిమే. ఇది చూసుకుంటే 2 కన్సిక్యూటివ్ క్యూర్స్ కింద రిలీజ్ కాబోతుంది. దట్ మీన్స్ 20+ ఎపిసోడ్స్ ఉంటాయి మినిమమ్. అండ్ ఇది స్టూడియో గోయాన్స్ నుంచి రాబోతుంది. అండ్ ఈ యానిమే ట్రైలర్ చూపిస్తాం చూడండి. యానిమేషన్ మాత్రం అదిరిపోయింది. ఎస్పెషల్లీ హెయిర్ యానిమేషన్, బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ అయితే చాలా క్రేజీ ఉంది. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'మిషన్ యోజాకురా ఫ్యామిలీ సీజన్ 2' ఇది చూసుకుంటే మనకి కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఏప్రిల్ 12వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. సో ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఈ నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'జూజుట్సు కైసెన్ సీజన్ 3' నుంచి ఎపిసోడ్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఎపిసోడ్ ఆల్రెడీ వచ్చేసింది. దీని గురించి చెప్పుకోవడం వేస్టే. బట్ ఆ ఎపిసోడ్ విజువల్ మీరు చూసి ఉంటారేమో చూడండి. ఇది కల్లింగ్ గేమ్ పార్ట్ 1 సంబంధించిన విజువల్స్ ఎవ్రీ వీక్ వస్తున్నాయి కదా. సో హీగ్రోమాది అయితే రిలీజ్ చేస్తారు. స్క్రీన్ మీద చూపిస్తాను. సో నెక్స్ట్ వెళ్ళిపోతే 'విక్టోరియా వైల్డ్‌లాండ్స్ వాడు' సీజన్ 2కి సంబంధించిన మెయిన్ కీ విజువల్ అయితే రిలీజ్ చేస్తారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఏప్రిల్ 12వ తారీఖున ఇది రిలీజ్ కాబోతుంది. సో ఇది సీజన్ 1 తెలుగులో ఉంది. ఐ థింక్ 12వ తారీఖున క్రంచీరోల్లో సీజన్ 2 కూడా తెలుగులో వస్తుంది. ఈ యానిమేని కూడా మిస్ అవ్వకండి. అదిరిపోతుంది యానిమే. అండ్ దీనికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను సీజన్ 2ది. బాబోయ్ ఏ మాత్రం తీసిపోదు. సీజన్ 1 ఏ రేంజ్లో ఉంది యానిమేషన్, సీజన్ 2 కూడా అదే రేంజ్లో ఉంది. చూడండి మీరు ఒక చిన్న క్లిప్పు. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే 'డోరోడోరో' సీజన్ 2 నుంచి దీని ప్రొడక్షన్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో టోటల్ 11 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఏప్రిల్ 1వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ట్రైలర్, టీజర్, కీ విజువల్ ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు కొత్తది. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో ప్రొడక్షన్ వల్ల అర్థం కావట్లేదు. సో చూద్దాం, తొందరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్ వస్తుంది అంటున్నారు. వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎపిసోడ్లు అన్నీ అయిపోయాయి, రెడీ అయిపోయాయి. సో రిలీజ్ చేయడంలో తప్పే లేదు. బట్ స్ట్రీమింగ్ ఇష్యూస్ వల్ల చేయట్లేదు. త్వరలోనే రిలీజ్ చేయొచ్చు. సీజన్ 2 అయితే మనకి ఏప్రిల్ 1వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు ఎవరు చూడలేదా? వెంటనే చూసేయండి, ఇది అదిరిపోతుంది. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది మరొక క్రేజీ థింగ్ అనమాట. సో ఇది చూసుకుంటే రీసెంట్గా ఒక ఇష్యూ అయితే అయిందనమాట. సో ఒక ఆధార్ గురించి, సో పెడోఫైల్ అలాంటిదని అనుకోండి. సో ఒక మ్యాగజైన్ అయితే దాని కేసుని ప్రాపర్గా డీల్ చేయట్లేదని చెప్పి సో చాలామంది ఆథర్స్ అంటే ఎవరంటే మాంగాని క్రియేట్ చేసిన వాళ్ళు, గీసేవాళ్ళు. సో వాళ్ళు చూసుకుంటే వాళ్ళ మాంగాని వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి అయితే తీసేస్తున్నారు. ఆ ప్లాట్ఫామే మాంగా 1 అనమాట. సో రీసెంట్గా ఫ్రీ రెన్ క్రియేటర్ కూడా చూసుకుంటే దాన్ని అలాగే తీసేశారు. సో తను చెప్పేశారనమాట, లైక్ నేనైతే ఇలాంటి మ్యాగజైన్లో నా మాంగాని పబ్లిష్ చేయను, వీళ్ళు ఇలాంటి కేసును కూడా ప్రాపర్గా డీల్ చేయలేను అని చెప్పి మాంగా 1లో నుంచి ఫ్రీ రెన్ మాంగాని అయితే దీని యొక్క క్రియేటర్ తీసేశారనమాట. సో తను చేసింది మంచి పని. ఎందుకంటే ఇలా చేస్తేనే అలాంటి మ్యాగజైన్స్కి అయితే బుద్ధి వస్తుంది. సో నెక్స్ట్ విషయం కలిపితే 'దట్ టైమ్ ఐ గాట్ ఎ డ్రింక్ రెడ్ యాజ్ ఎ స్లైమ్'. సో ద మూవీ, ఇది 'టీయర్స్ ఆఫ్ ఆజురే' మూవీ ఉంది కదా. సో ఆ మూవీ చూసుకుంటే మనకి ఇప్పుడు కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ట్రైలర్ చూడడానికి చాలా బాగుంది. సో 8-బిట్ ఫైనల్ని కొంచెం మంచి ఇంపార్టెన్స్ ఇస్తుంది దీనికి. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే సో ఒక ఫ్యాషన్ యానిమే అనమాట. ఇది చూసుకుంటే 'బ్లెస్'. సో ఇది చూసుకుంటే 2027లో రాబోతున్న ఒక కొత్త యానిమే అండ్ స్టూడియో A1 పిక్చర్స్ నుంచి అయితే రాబోతుంది. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. చూడడానికి ఆర్ట్ స్టైల్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, A1 పిక్చర్స్ అయితే చాలా డీటెయిల్డ్గా తెలిపోతున్నారు ఆర్ట్ స్టైల్లో. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే 'డూ యూ లైక్ బిగ్ గర్ల్స్'. సో ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే ఏప్రిల్ 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసి. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే అండ్ ఇది చూసుకుంటే ఫైనల్ న్యూస్ అనమాట నార్మల్ న్యూసెస్లో. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇండియన్ యానిమే న్యూసెస్ కూడా మాట్లాడుకోబోతున్నాం. సో డోంట్ మిస్ ఇట్, ఎస్పెషల్లీ తెలుగు ఫ్యాన్స్. సో నెక్స్ట్ వెళ్ళిపోతే 'డీమన్స్ ఆఫ్ ద షాడో రియల్' యానిమే. సో ఇది చూసుకుంటే మనకి యానిమే తెలిసిందే కదా, చాలాసార్లు చెప్పాను, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ క్రియేటర్ నుంచి వస్తుందని చెప్పి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన 60 సెకండ్ల ఒక క్లిప్ అయితే రిలీజ్ చేశారనమాట. దీంట్లో చూసుకుంటే ఓపెనింగ్ అది కూడా ఫీచర్ అయింది. యానిమే అయితే ఏప్రిల్ 4వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది క్రంచీరోల్లో. అండ్ యానిమే 2 కన్సిక్యూటివ్ కోర్స్ కింద అయితే రిలీజ్ కాబోతుంది. అంటే మ్యాక్సిమం 20+ ఎపిసోడ్స్. దీనికి సంబంధించిన ఆ కొత్త క్లిప్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇంతటితోటి నార్మల్ న్యూసెస్ అయితే ఎండ్ అయిపోయాయి. సో ఇక మన ఇండియన్ యానిమే న్యూస్ సెక్షన్లోకి వెళ్ళిపోతే కనుక, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ కోసం ఫస్ట్ న్యూస్ అండ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్, మీరెంతగానో వెయిట్ చేస్తున్న ఫైనల్ సీజన్ తెలుగు, తమిళ్, హిందీలో త్వరలోనే రాబోతున్నాయి. సో జియో హాట్‌స్టార్‌లో చూసుకుంటే మనకి మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ అయితే
త్వరలో తెలుగు, తమిళ్ రాబోతుందని చెప్పి వాళ్ళే పోస్ట్ అయితే వేశారు. వాళ్ళ దాంట్లో చూసుకుంటే జియో హాట్‌స్టార్‌లో పెట్టారు. సీజన్ 8 కమింగ్ సూన్ ఇన్ తెలుగు, తెలుగు అని. సో, తెలుగు, హిందీలో అయితే ఫైనల్లీ వచ్చేస్తుంది. సో, ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ వే. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అందరూ. ఎందుకంటే సీజన్ 7 వరకు చూసేశారు. సీజన్ 8 అయిన ఫైనల్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ ఫైనల్లీ హియర్. సో, ఈ నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 'బ్లీచ్' నుంచి. సో, 'బ్లీచ్' మన తెలుగు, తమిళ్, హిందీలో చూసుకుంటే త్వరలోనే రాబోతుంది. ఇది అఫీషియల్‌గా యానిమల్ ఇండియా వాళ్ళే కన్ఫర్మ్ చేశారనమాట. ఇదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారని. బట్ వాళ్ళు చెప్పారు మంచి డబ్బింగ్ తోటి మేము ముందుగా త్వరలోనే తీసుకొస్తామని చెప్పి వాళ్ళైతే కన్ఫర్మ్ చేసేసారు. సో, ఈ నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 'జోజో బిజార్ అడ్వెంచర్స్ స్టీల్ బాల్ రన్.' సో, ఇది చూసుకుంటే ఫర్ ది ఫస్ట్ టైం మన యానిమే హిస్టరీలోనే నెట్‌ఫ్లిక్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక యానిమేని డబ్బింగ్ చేయబోతున్నారు. అఫీషియల్‌గా నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ టైం చేస్తున్న యానిమే ఇదే. అది చూసుకుంటే 'జోజో బిజార్ అడ్వెంచర్స్' యొక్క స్టీల్ బాల్ రన్. సో, ఇది చూసుకుంటే మార్చి 19వ తారీఖున దీని యొక్క ఎపిసోడ్ 1 ఫస్ట్ స్టేజ్ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. పెద్ద ఎపిసోడ్. అది చూసుకుంటే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, జపనీస్ అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ కాబోతుంది సేమ్ డేనే. సో, అది వచ్చినప్పుడు మిస్ అవ్వకండి. మీరైతే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఒక యానిమే, అది కూడా నెట్‌ఫ్లిక్స్ వాడు చేస్తున్నాడు. దాని డబ్బింగ్ అదిరిపోద్ది కాబట్టి. సో, ఈ నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 'టు బి హీరో ఎక్స్' యానిమే మనకి ఇప్పుడు ఫైనల్లీ స్ట్రీమ్ అయితే అవుతుంది. మన తెలుగు, తమిళ్, హిందీలో క్రంచీ రోల్ అవైలబుల్‌లో ఉన్నాయి. వెళ్ళి చూడండి ఇప్పటివరకు చూడకపోయింటే. 'టు బి హీరో ఎక్స్' అనేది ఒక ఎపిక్ సిరీస్ అనమాట. చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 'యూరియా ఆన్ ఐస్'. సో, ఇది చూసుకుంటే తెలుగు, తమిళ్, హిందీలో మనకి క్రంచీ రోల్‌లో స్ట్రీమ్ అవుతుంది అఫీషియల్‌గా. సో, వెళ్ళి చెక్ చేసేయండి. సో, ఇవన్నమాట ఇండియన్ న్యూసెస్ కూడా నేను చెప్పాలనుకుంది. అండ్ ఇంతటితోటి ఈ వీడియో నేను చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాయ్.